ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే ప్రముఖ్యోహం తేషాం అపి కిముత బంధుత్వమనయోః త్వయైవ క్షంతవ్యాః శివమదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః. ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే ప్రముఖ్యోహం తేషాం అపి కిముత బంధుత్వమనయోః త్వయైవ క్షంతవ్యాః శివమదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః. ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే ప్రముఖ్యోహం తేషాం అపి కిముత బంధుత్వమనయోః త్వయైవ క్షంతవ్యాః శివమదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః. ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే ప్రముఖ్యోహం తేషాం అపి కిముత బంధుత్వమనయోః త్వయైవ క్షంతవ్యాః శివమదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః. ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే ప్రముఖ్యోహం తేషాం అపి కిముత బంధుత్వమనయోః త్వయైవ క్షంతవ్యాః శివమదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః. ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే ప్రముఖ్యోహం తేషాం అపి కిముత బంధుత్వమనయోః త్వయైవ క్షంతవ్యాః శివమదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః. ఓకే అండి, భావం చెప్తున్నా. ఇక్కడ శంకరాచార్యులు ఏమంటున్నారంటే, శివ నీవు దీనులందరికీ బంధువు అంటారు, నేను కూడా దీనుడనే తండ్రి, పైగా నన్ను మించిన దీనుడు ఇంకెవరుంటారు తండ్రి, కాబట్టి నీవు నాకు బంధువే కదా. దీనుడు అంటే కేవలం పేదవాడని కాదు, తన శక్తి మీద, తన జ్ఞానం మీద, తన సామర్థ్యం మీద తనకి నమ్మకం ఉండదన్నమాట. ఆధారపడలేక శివ నీవే నాకు ఆధారం అని సంపూర్ణంగా భగవంతుణ్ణి ఆశ్రయించిన వాడనమాట. నాకు నీవు తప్ప మరొక ఆధారం లేదు. మనకి కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే దేవుణ్ణి గుర్తు చేసుకోవడం ఒక స్థాయి భక్తి అండి. నేను నీ వాడిని, నీవు నా వాడివి అనే సంబంధాన్ని భగవంతునితో ఏర్పరచుకుంటారు చూడండి, అది ఒక రకమైన భక్తి అన్నమాట. తల్లి తన బిడ్డను కష్టంలో వదిలిపెట్టదు, అలాగే నిజమైన బంధువు కష్టంలో ఉన్న వారిని ఆదుకుంటాడు. అందుకే శంకరాచార్యులు శివునితో అంటున్నాడు, నా తప్పులు ఉన్నాయి, నా లోపాలు ఉన్నాయి, అయినా నేను నీ బిడ్డనే కదా, నన్ను వదిలేయకుండా నీవే నన్ను రక్షించాలి అని వేడుకుంటున్నారన్నమాట. భక్తుడు తన తప్పులను తను దాచుకోవటం లేదు, శివుడికి ప్రయత్నపూర్వకంగా విన్నవించుకుంటున్నాడు అన్నమాట. శివ నేను తప్పులు చేశాను, నాకు లోపాలున్నాయి, నీ దగ్గరకు తప్ప నాకు వెళ్ళడానికి ఇంకెక్కడా స్థానం లేదు అని నిజాయితీగా ఒప్పుకుంటున్నాడు అన్నమాట. ఇదే శరణాగతి అండి. నా అపరాధాలన్నీ క్షమించు అని ఇందులో ఉన్న గొప్పతనం అన్నమాట. నేను చెయ్యగలిగినంత చేశాను, ఇక నా భారమంతా నీదే,
అని మన అంతర్గత స్థితి చెప్తున్నారనమాట. మనకి బాధ, భయం, అయోమయం వచ్చినప్పుడు నేను ఒంటరిగా ఉన్నానని ఎవ్వరు అనుకోవద్దని చెప్తున్నారు. భగవంతుణ్ణి నిజంగా ఆశ్రయించినప్పుడు నన్ను నడిపించేది ఆయన్నే, నన్ను కాపాడేది ఆయన్నే, నా తప్పులను కూడా సరిదిద్దేది కూడా ఆయన్నే అన్న విశ్వాసంతో మనం ఎప్పుడూ ఉండాలి. అదే చెప్తున్నారండి. మన ప్రయత్నం చేస్తూ ఫలితాన్ని శివుని మీద నమ్మకంతో ఉంచడం అన్నమాట. ఈ శ్లోకం యొక్క భావం ఇదే అండి. అర్థమైందా అండి అందరికీ?